ఇలా బతకండి, ఆధునికంగా చక్కగా తోటి వాళ్ళతో కలిసిమెలిసి జీవించండి, ఆ హింసను వదిలేయండి అని వాళ్ళకి బోధించడానికి తన ప్రాణాలకి సైతం ప్రాణంగా పెట్టి ముందుకు వెళ్ళినటువంటి ఒక సంఘ సంస్కర్త యేసు. అందుకు అతన్ని మనం అందరం అభినందించాలి, యేసుని ఒక తెగువగల సంఘ సంస్కర్తగా. చాలామంది సంఘ సంస్కర్తలు ఉన్నారు మనకు కూడా. కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అలాంటి సంఘ సంస్కర్తే యేసు ఆ రోజు ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని అంతటినీ పోగొట్టడానికి తన ప్రాణాలకి సైతం తెగించాడు. అందుకే అతన్ని మనం అభినందించాలి. ఈ విషయంలో మనం అతన్ని ఆదర్శంగా కూడా తీసుకోవాలి అని చెప్పి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. చాలామంది క్రైస్తవులు ప్రచారం చేస్తున్నట్లుగా యేసుని కించపరచడానికి, యేసు మీద దుష్ప్రచారం చేయడానికి నేను ఈ పుస్తకం రాశానని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ జీవనాధారం పోతుంది. వాళ్ళు బైబిల్ని అడ్డం పెట్టుకుని అమాయకుల్ని మోసం చేస్తూ ఇన్నాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు బైబిల్లో ఉన్న నిజాలు బయటకు వస్తున్నసరికి